ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 18, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 13 వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన ప్రజలకు మరి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ కూడా మార్చి వారిని చెరలో నుండి విడిపించి వారి యొక్క శేషించిన జనాంగమును నలుదిశల నుండి కూడా మరి రప్పించి వారికి ఇక ఏ భయము లేకుండా, ఖడ్గము వారి దరిదాపులు రాకుండా, మరి కరువు వారి దరిదాపులు లేకుండా దేవుణ్ణి వారు ఆశ్రయించారు గనుక, దేవుణ్ణి వారు ప్రార్థించారు గనుక వారి మీద నుండి ఉన్నటువంటి ఆ కీడునంతటిని తొలగించి వారికి ఇక సంతోషమును ఆనందమును ఇచ్చి వారిని ఆదరిస్తానని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆ విచారము, ఆ బాధను తీసివేస్తానని దేవుడు తన ప్రజలకు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ఏ దుఃఖం అయితే ఉందో, ఏ వేదన అయితే ఉందో, ఎలాంటి పరిస్థితులు మనల్ని ఆవరించాయో, ఏ పరిస్థితులు మనల్ని కృంగదీస్తున్నాయో, ఏ పరిస్థితులు మనల్ని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయో, విచారముతో మన గుండె మరి బరువెక్కి ఉందో, ఏ వేదనతో మనము అలసిపోయి ఉన్నామో దేవుడు వాటన్నిటి నుండి కూడా విడిపించ సమర్థుడు. మన పితరులను అలానే విడిపించి ఉన్నారు. దేవుడు వారి ప్రార్థనలు, వారి మూలుగును ఆలకించి వారిని మరి వెలుపలకు రప్పించి ఆ చెర నుండి విడిపించి విమోచించి ఏ మిగిలిన శాస జనాంగమునంతటినీ కూడా దేవుడు సమకూర్చి వారిని సంరక్షించారో, ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి సంరక్షణ దేవుడు ఏర్పరిచి మన జీవితంలోంచి దుఃఖము కానీ, బాధ కానీ, వేదన కానీ, శోధన కానీ, విచారము కానీ లేకుండా దేవుడు మనల్ని చూస్తూ మన యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతానని ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మనము కృంగిపోయిన ఎడల చేతకాని వారం అవుతాము. మనము ఏ బాధలోనైనా సరే దేవుణ్ణి బట్టి నిలబడితే, దేవునికి మొరపెడితే, దేవుని పాదాలను పట్టుకుంటే దేవుడు మనకు తక్షణమే విమోచిస్తారు. ఆ యొక్క బంధకాల నుండి, ఆ యొక్క దుఃఖము నుండి మనల్కి విడుదలనిచ్చి మన జీవితంలో సంతోషాన్ని నింపుతారు, ఆనందాన్ని నింపుతారు, మనశ్శాంతితో మన జీవితాలు నింపుతారు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవుని మీద ఆధారపడి దేవుడు మన చుట్టూ కూడా అనేక రక్షణ ప్రాకారాన్ని పెట్టి ఉన్నారు గనుక, ఆయన కంచెని పెట్టి ఉన్నారు గనుక మన దరిదాపులు మరి ఏది కూడా మనల్ని బాధ పెట్టేది రాకుండా దేవుడు తన కౌగిలిలో మనల్ని మరి కప్పి ఉన్నారు గనుక ధైర్యంగా ఉంది దేవునికి మొరపెడుతూ దేవునికి మహిమార్థమై మరి ధైర్యంగా నిలబడాలని వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.